నంద్యాలలో అధికార ప్రోద్బలంతో భూభగాసురుల దందా 3 పూలు 6 కాయలకు కొనసాగుతుంది. మనం చూస్తున్నాము. నంద్యాలలో అధికార పక్షమైన మన ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మేము ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా పరిపాలన కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. కానీ మీ యొక్క కౌన్సిలర్లు, వారి యొక్క కుటుంబాలు సామాన్య ప్రజల భూములను కబ్జా చేసి వారికి ఎంతో అన్యాయానికి గురి చేస్తున్నారు. ఇప్పుడు నంద్యాల పట్టణంలో భూ కబ్జాలకు నంద్యాల పట్టణం ఎంతో పేరు బయట వినిపిస్తుంది. వక్ఫాస్తుల ఆక్రమణ మరియు వైఎస్ఆర్ నగర్లో ఎంతో భూదందాలు అక్కడ జరిగి ముఠాలుగా ఏర్పడి ఒక భూమాఫియా కూడా అక్కడ ఏర్పడడం మనం చూసాము. అలాగే ఇండివిజువల్గా వివిధ స్థలాలను కూడా అధికార ప్రోద్బలంతో అధికార పక్షానికి చెందిన నాయకులు భూ కబ్జాలు చేసుకుంటూ సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈరోజు అందులో భాగంగానే అబ్దుల్ గఫార్ సార్ గారి కుటుంబం 6వ వార్డుకి చెందిన ఒక కౌన్సిలర్ వీరి యొక్క భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్గా ఆన్లైన్ కూడా చేస్తున్నాడు. అలాగే 4 రోజుల క్రితం ఈ మహిళలు ఎమ్మెల్యే దగ్గరికి కూడా నమ్మకం లేక ఎమ్మెల్యే దగ్గరికి కూడా పోలేదు, కలెక్టర్ దగ్గరికి పోయి వాళ్ళ యొక్క గోడుని వినియోగించుకున్నారు. 5వ వార్డుకి చెందిన వైఎస్ఆర్సీపీ కుటుంబం వీరి భూమిని కూడా కబ్జా చేసింది. సొంత బంధువులే ఎవరు లేరు వీరి పక్షాన మాట్లాడడానికి. వచ్చి వారం రోజుల క్రితం కలెక్టరేట్ దగ్గర బయటకు వచ్చి వాళ్ళ యొక్క గోడుని కూడా వెలగక్కడం జరిగింది. వాళ్ళకి న్యాయం జరిగిందా? కోట్లు నంద్యాల పట్టణంలో అవినీతి జరుగుతుంది. ఏం అవినీతి జరగడం లేదని మన నంద్యాల ఎమ్మెల్యే గారు చెప్పడం చాలా బాధాకరమైన విషయము. మీ యొక్క కౌన్సిలర్లు ఎటువంటి అవినీతికి పాల్పడుతున్నారో ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి వీరి కబ్జా ఎవరైతే వీరి యొక్క భూములను మీ అధికారులు, మీ యొక్క కౌన్సిలర్లు ఎవరైతే వీరి కబ్జాలకు పాల్పడ్డారో వాళ్ళకి వారం లోపల న్యాయం జరిగేటట్లు చూడాలా ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు. ఎందుకంటే మీ యొక్క అధికార పక్షానికి చెందిన నాయకులే యొక్క భూ కబ్జాలకి పాల్పడుతున్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళు నోటి కాడి నుంచి కూడిని లాగేసుకుంటున్నారు. వారం లోపల వీళ్ళకి న్యాయం జరగకుంటే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎవరైతే అవినీతికి అక్రమాలకు పాల్పడి పేర్లను మార్చి రిజిస్టర్లను మారుస్తున్నారో వాళ్ళని కూడా బయటికి లాగి వాళ్ళపైన లీగల్ కూడా యాక్షన్గా తీసుకుంటామని ఎస్డిపిఐ తరపు నుంచి మేము తెలియజేస్తున్నాము. అలాగే వారం లోపల వీళ్ళకి న్యాయం జరగకుంటే మీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వచ్చి మేము ధర్మాన్ని నిర్వహిస్తాము. అప్పుడు కూడా న్యాయం జరగకుంటే వార్డులలో ప్రతి ఒక్క వార్డులో తిరిగి బాధితులతో కలిసి మీ యొక్క అవినీతి అక్రమార్కులు, మీ యొక్క కౌన్సిలర్లు చేస్తున్న భూ కబ్జాల గురించి ప్రజలకు ప్రతి ఒక్క గడపకి తిరిగి తెలియజేస్తామని ఎస్డిపిఐ నుంచి వార్నింగ్ ఇస్తున్నాము, మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఎవరైతే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా గతంలో కూడా ఎక్కడైనా కమిట్మెంట్ ఇచ్చిందంటే దానిపైన పూర్తిగా ఆ పని కంప్లీట్ చేసే వరకు మానుకోదని గతంలో నంద్యాల రాజకీయానికి కూడా తెలుసు. కాబట్టి వారం లోపల వీరికి న్యాయం జరిగితే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. వారం లోపల న్యాయం జరగాలి.